పహల్గామ్ ఉగ్ర దాడిలో కీలక పురోగతి లభించింది. ఉగ్రవాదులకు సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. దానికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ ఇది. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఇదొక కీలక అప్డేట్. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ. పర్వీజ్ అహ్మద్ అండ్ బషీర్ని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ అటాక్కు పాల్పడ్డ వారికి ఆహారం అందించి ఆశ్రయం ఇచ్చి అలాగే ఇతర సదుపాయాలు కూడా రెడీ చేసింది ఈ పర్వైజ్ అండ్ బషీర్గా ఎన్ఐఏ గుర్తించింది. పహల్గామ్లోని హిల్ పార్క్లోని ఒక గుడిసె లాంటి చోట వీళ్లకు ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడి నుంచే 4 టెర్రరిస్టులు బైసరన్ వ్యాలీకి వెళ్లి అక్కడ టూరిస్టులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా గోపి, ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది? వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఉగ్రవాదులు? డేటా ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగి 2 నెలలు పూర్తయిన తర్వాత ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించడం జరిగింది ఎన్ఐఏ. ఈ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించిన ఇద్దరు కాశ్మీరీలని ఇటు పర్వైజ్ అలాగే బషీర్ అహ్మద్లను ఇటు ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. 1967 ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 19 ప్రకారం ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పహల్గామ్ టెర్రర్ అటాక్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు, 16 మంది పర్యాటకులకు గాయాలయ్యాయి. సో వారిని మతపరమైన ప్రాతిపదికన గుర్తించి వారిపైన అత్యంత పాశవికంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వాళ్ళ ఐడెంటిటీని కూడా ఈ ఇద్దరు ఎవరైతే కాశ్మీరీలను ఇప్పుడు అరెస్ట్ చేశారో పర్వైజ్ అలాగే బషీర్ ఎన్ఐఏకు వెల్లడించడం జరిగింది. వారికి ఇటు టాప్ హిల్ ప్రాంతంలో వారికి ఆశ్రయం కల్పించి ఒక గుడిసెలో ఆశ్రయం కల్పించినట్లుగా అలాగే వారికి ఆహారం కావాల్సిన లాజిస్టిక్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ వీటన్నిటినీ కూడా ఈ ఇద్దరు ప్రొవైడ్ చేసినట్లుగా కూడా దర్యాప్తులో తేలిందని చెప్పి ఎన్ఐఏ ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఆ ముగ్గురు కూడా పాకిస్తానీ పౌరులు అన్న విషయాన్ని కూడా ఈ ఇద్దరు కాశ్మీర్లు పర్వైజ్ అలాగే బషీర్ ఎన్ఐఏకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సంస్థతో కలిసి ఈ టెర్రర్ అటాక్లో పాల్గొన్నారన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈ ఎన్ఐఏకి తెలియపరచడం జరిగింది. సో 2 నెలలు అవుతుంది కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థ భద్రతా బలగాలు అయితే పట్టుకోలేకపోయినప్పటికీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని 2 నెలలుగా కూడా అనేక కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అది ముఖ్యంగా సెర్చ్ ఆపరేషన్లో కానీ భద్రతా దళాలు నిమగ్నమైనాయి. మరోపక్క ఎన్ఐఏ అక్కడున్న స్లీపర్ సెల్స్ కానీ అలాగే ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు అక్కడున్న స్థానిక ఉగ్రవాదుల్ని పట్టుకోవడం, సో ఈ విధంగా అనేక కోణాల్లో ఎన్ఐఏ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం ఏప్రిల్ 22న ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఈరోజు జూన్ 22, 2 నెలల నాటికి ఈ ఇద్దరు నిందితుల ఆధారంగా వాళ్ళు ఏ విధంగా భారత్లోకి వచ్చారు, వాళ్ళకి ఇంకా ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో ఇద్దరికి ఎటువంటి లింక్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి ఎటువంటి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారు, ఎక్కడెక్కడ టెర్రర్ అటాక్స్కి వీళ్ళు ప్లాన్ చేశారు, వాళ్ళకి ఏమేమి ఆహారం అందించారు, ఎన్ని రోజుల పాటు ఉన్నారు, ఎక్కడెక్కడ రెక్కించేశారు. సో అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగించబోతోంది. ఇప్పటికే ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ పైన దౌత్యపరమైన ఉన్న ఆంక్షలన్నింటినీ కూడా భారత్ కొనసాగిస్తూ ఉంది. సో మరోసారి ఈ ఇద్దరి నుంచి సేకరించిన సమాచారం ద్వారా పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబాకి సంబంధించిన ముగ్గురు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి సో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా భారత్ పాకిస్తాన్ ఏ విధంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇటువంటి సంస్థలకు ఏ విధంగా ఆశ్రమిస్తున్న దానికి సంబంధించి కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సో ఏం చేశారు అన్న దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద చెప్పుకునేందుకు ఒక సమాధానం అయితే ఈ ఇద్దరు అరెస్ట్ ద్వారా దొరికిందని అయితే మనం చెప్పవచ్చు. రైట్ గోపి. ఇక పహల్గామ్లోని బాట్కోట్కు చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, పహల్గామ్లోని హిల్ పార్క్కు చెందిన బషీర్ అహ్మద్ జోదర్ని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967లోని సెక్షన్ 19 కింద ఈ ఇద్దరిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఉగ్రదాడిలో పాల్గొన్న 3 సాయుధ ఉగ్రవాదుల వివరాలను ఇప్పుడు వీళ్ళు బయటపెట్టారు. ఆ టెర్రరిస్టులు లష్కరే తయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న టీఆర్ఎఫ్ చెందిన పాకిస్తానీ పౌరులని ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. దాడికి ముందు 3 ఉగ్రవాదులకు పర్వేజ్, బషీర్లు ఆశ్రయం ఇచ్చారు. హిల్ పార్క్లోని సీజనల్ ధోక్లో అంటే గుడిసెలాంటి ఒక చోట ఆశ్రయం కల్పించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి ఆహారం అందించి అలాగే ఇతర సదుపాయాలను ఈ పర్వేజ్, బషీర్లు అందించారు. ఆ రోజు బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. 4 ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీశారు. తర్వాత అడవుల్లోకి పారిపోయారు. అప్పటి నుంచి
టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. స్థానికుల సహకారం ఉండి ఉండొచ్చనే కోణంలో ఈ దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇద్దరిని గుర్తించి ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ఉగ్రవాదుల గురించి కూపీలాగుతున్నారు.